ఇదిగోండి అక్కో అన్ను నిద్రపోకుండా గబ్బిలోలాగా మేల్కో ఉంది. బెడ్ టైం స్టోరీలు చెప్పమంటా ఉంది నా చిన్న కూతురు. సరే ఆమెకి చెప్తున్నాను కదా అనేసి మీకు కూడా ఈ కథ చెప్తున్నానులే. ఏంటంటే ఒక ఊర్లో 6 కప్పలుని అడిగి పోయిన కప్పలు 6 అంటే 6, కప్పలు అంటే ఫ్రాక్స్. గుర్తుపెట్టుకో, ఇంగ్లీష్ మీడియం పిల్లకాయలు మీకే చెప్తా ఉండేది. 6 అంటే 6, కప్పలు అంటే ఫ్రాక్స్. ఈ కప్పలన్నీ అడవి అంటే ఫారెస్ట్కి పోయి ఫుడ్ కోసం ఎతుక్కుంటా ఉన్నాయి, తిండి కోసం. ఎతకతా ఉంటే ఊబిలోలాగా గుంటలో పడిపోయినాయి 2 కప్పలు. ఇంకా ఒడ్డు మీద ఉన్న 4 కప్పలు తాళ్ళేసి లాగేదానికి చూస్తా ఉన్నాయి. వాటి వల్ల గాల లోపలికి వెళ్ళిపోయి తాళ్ళు కూడా బాటంలా అంత లోతుగా పడిపోయినాయి 2 కప్పలు. పైకి జుమ్ అని 2 కప్పలు ఎగరతా ఉన్నాయి. ట్రై చేసినాయి ఇంక వల్ల గాల. 1 కప్ప 2 కప్పలు 2 ఎట్టెట్టో ట్రై చేసినా కాల. పైన ఉన్న కప్పలు 4 ఉన్నాయి చూడు. ఒరిడెమ్మో పడవ, మీ వల్ల కాదుగానే, మీ విధి ఇంతే, మీ రాత ఇంతే, రెస్ట్ ఇన్ పీస్ అయిపోండి, ఇంక ప్రాణం మీద వదిలేసి ఆశలు దేవుడి దండం పెట్టుకోండి అంటా ఉన్నాయి. సరే ఒక కప్పేమో నిరుత్సాహపడిపోయా, నా వల్ల కాదులే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారని కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకొని రెస్ట్ ఇన్ పీస్ అయ్యేదానికి రెడీ అయిపోయింది, అంటే చనిపోయేదానికి. ఇంకో కప్పేంది ఎగిరెగిరి గంతులు. వాళ్ళు ఒక పక్క అరుస్తా ఉన్నాయి 4 కప్పులు. ఓరే నాయన ఎందుకురా ఇంత కష్టపడతావు, వదిలిపారు మాకు, నీ వల్ల కాదు, నువ్వు బయటికి రాలేవని. ఆ కప్ప ఓయమ్మ ఎగిరెగిరి గంతులు కొట్టే ఫైనల్గా పైన వచ్చి పడిపోయింది. పైనలో నుంచి అది లోపల పడ్డ కప్ప గెంతులు కొట్టుకొని పైకి వచ్చి బెక్క అంటా ఉంది. ఇంకా వెంటనే పైన ఉన్న కప్పలు, ఒరే ఎందుకురా అంత కష్టపడ్డావా, మేము చెప్తా ఉన్నావు కదా నీ వల్ల కాదు అని, ఏంది నువ్వు మేము చెప్పేది వినిపించుకోకుండా టప్పని బయటకు వచ్చేసేది అనగానే ఆ కప్ప అంటా ఉంది, నాకు వినిపిది కదా అని. ఊరిటెమ్మ పొడవ మేము మర్చిపోయారా నీకు వినిపిది అనేసి అంటుంటే, సరే మేము చెప్పే అరుపులకైనా మా కళ్ళు, మా ఏమంటారు బాడీ లాంగ్వేజ్, మేము చెప్పేది అదైనా కనిపించి ఉంటుంది కదా అంటే, ఆ కప్ప చెప్పింది, మీరు అరుపులకి వాటికి వీటికి నేనేమనుకున్నానంటే పైకి రా గట్టిగా ప్రయత్నించు అని మీరు ఉత్సాహపరుస్తున్నారు అనుకున్నాను, ఇట్ట అంటున్నారని నేను అనుకోలేదురా స్వామి అనింది. ఒరే డెమ్మో పొడవ, ఇది కదా నీతంటే, ఏమంటావా? ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మనల్ని కానీ రెచ్చగొట్టారనుకో, నువ్వు చేయలేవు అని ఎనగాకు, మనం చేయగలము, మనకు ఆ కెపాసిటీ ఉంది, పొటెన్షియల్ అంటారు. ఆ కెపాసిటీతో ఎవరు ఎంత నెగిటివిటీ అంటే ఎంత చెడ్డగా చెప్పినా కానీ మనం అంటే మన గోల్ని టార్గెట్గా చేసుకొని కష్టపడి బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే కష్టే ఫలి. ఇది కథ ఈ రోజుకి. రేపు నీకు బెడ్ టైం స్టోరీ ఇంకోటి చెప్తాను, అప్పుడు చింటూలే. ఇప్పటికైతే నిద్రపో. మీకు కూడా పిల్లకాయలు నచ్చితే లైక్ చేసి కమెంట్ కొట్టండి. అట్నే ఇంకా కథలు కావాల్సి వస్తే కూడా కమెంట్లలో చెప్పండి, చెప్తా. చాలా కథలు ఉన్నాయి మన కాడ. అది కథ. ఇప్పటికైతే గుడ్ నైట్, పొద్దునైతే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్. కథ కానీ నచ్చిందనుకో ఒక లైక్, షేరు, కమెంటు, అట్నే సబ్స్క్రైబు. అది కథ.